మండలాలు ఏదైనా లాంగ్ అయిన వాళ్ళకి యాడ్ అయినాయి. అవి కొన్ని పరిమితమైనవి. అవి పెద్ద భారీగా జరిగిన కసరత్తు ఏం కాదు. జగన్ టైంలో భారీగా కసరత్తు జరిగింది. ముందు నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ తర్వాత అభ్యంతరాలు స్వీకరించారు, వాటిట్లో కొన్నిటిని యాక్సెప్ట్ చేశారు, కొన్నిటిని డినై చేశారు. ఇప్పుడు ఈ దఫా చేసింది ఏముందని జస్ట్ ఒక 2 యాడ్ అయినాయి అంతే కదా. వాళ్ళు 28, 26 చేశాడు ఆయన, వీళ్ళు ఇంకొక 2 యాడ్ చేశారు, ఇంకొకటి తీసేశారు. వాస్తవంగా భారతదేశ చరిత్రలో ఒక జిల్లాను రద్దు చేయడం ఇక్కడే జరిగింది. అది జీవితకాలం గుర్తుపెట్టుకోదగ్గ అంశం. రాయచోటి కేంద్రంగా కావాలి అన్నది నాడు వాళ్ళ గొడవ అక్కడ ఉన్నటువంటిది. కానీ దాన్ని రాయచోటికి కాకుండా తీసుకుపోయారు పెద్దిరెడ్డోళ్ళు అన్నటువంటి కోణంలో హడావిడి నడిచింది. అసలు అన్నమయ్య జిల్లానే లేపడేసారు. ఇప్పుడు అక్కడ చివరికి ఎవరు, ఇప్పుడు మంత్రి గారు కదా కంటతడి పెట్టుకుంది. ఎవరు మంత్రి గారు కంటతడి పెట్టుకున్నారు? ఈ జిల్లాల విభజన విషయంలో లాభపడింది, నష్టపోయేది ఏం లేదు. పబ్లిక్కి కొత్తగా పోయేది ఏముంటుంది? జస్ట్ జిల్లా పేరు మారుతుంది అంతే. ఇదివరకు మాది విజయవాడ కృష్ణా జిల్లా అనేవాళ్ళు, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అంటున్నాం. దీంట్లో మాకు కొరిగేది లేదు, పోయేది లేదు, వచ్చే ఆదాయం లేదు, పోయే ఆదాయం లేదు. దాంట్లోనే ఆ రికార్డుల్లో మార్చుకోవాలి, ఆధార్ కార్డులో వీటిట్లో అంతకు మించేం లేదు. అయితే దీంట్లో నష్టం ఏముంటుంది అంటే లాంగ్ పెండింగ్. అక్కడ పొలిటికల్గా వాళ్ళిద్దరి మధ్యన రైవల్రీ. ఇప్పుడు ఇంతకు ముందే ఇక్కడ విశేషం ఏంటంటే కనిపెట్టాల్సింది, గమనించాల్సినటువంటిది, తెలుగుదేశం వాళ్ళకంటే వైసీపీ వాళ్ళకి